ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడు మనకు కలిగినిచ్చిన వాగ్దానము రోమీయులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిజమే. నిజంగా ఆత్మఫలము మనం ఫలించాలంటే మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అంటే కపటము లేనిదై ఉండాలి. ప్రభువు మనకి ఈ వాగ్దానం ఎందుకు అనుగ్రహించాడంటే అంత్యదినములో అనేకుల అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మన ప్రేమ చల్లారకుండా నిష్కపటంగా ఉంటూ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని మేలైన దానిని ప్రభువును మనం హత్తుకొని ఉండాలని దేవుడు ఈ వాగ్దానం అనుగ్రహించున్నాడు. మనము చెడ్డదాన్ని లోక సంబంధమైన హత్తుకుంటే మనం ఈ లోకంలోనే నశించిపోతాం. నిత్య జీవం మనకు అందదు. నిత్య జీవంలోకి మనము ప్రవేశించలేము. అలాగే మంచిదానిని మేలైన దానిని మనం హత్తుకుంటే ఆ మంచి ఆ మేలైనది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గనుక మన పరలోక రాజ్యము చేరగలం. వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, అసహ్యకరమైనవి అన్నీ విడిచిపెట్టి ప్రేమ విషయంలో మాత్రమే ఒకని యందు ఒకరు మనం అనురాగం గలవారమై ఉండాలని. ఘనత విషయంలో ఒకరొకరు గొప్పగా ఎంచుకోవాలి. వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ అని మనం ఎవ్వరిని కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. అందరూ ప్రభు దృష్టిలో సమానులే. ప్రభు రక్తంతో కడుగబడిన ప్రతి బిడ్డ ప్రభు బిడ్డలము, మన సహోదరి సహోదరులం కాబట్టి వాళ్ళు కించపరిచి అవమానపరిస్తే మనల్ని మనమే కించపరుచుకున్నట్టు, అవమానపరుచుకున్నట్టు. కాబట్టి ప్రేమ యందు వేరుపారుతూ ఆయనలో ఫలిస్తూ ఆ ప్రేమ నిష్కపటంగా అందరి పట్ల చూపిస్తూ అనురాగం గలవారమై ఒకరినొకరు హత్తుకొని ఉంటూ ఒకరి సుఖదుఖాలు ఒకరిని పంచుకుంటూ ముందుకు కొనసాగులాగున దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.